చేశారు. చాలా మంది బిడీలు చేసుకుంటూ చాటలు పెట్టుకొని బిడీలు చేస్తూ కూర్చొని ప్రవచనం వినడానికి వచ్చారు. ఎవరు ఏంటి అనేది మీకు లైవ్ లోనే చూపిస్తాను. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నా బర్త్డే, అందరూ నాకు విష్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే కార్తీక సోమవారం కాబట్టి గుడికి వెళ్ళి దీపాలు పెట్టి వచ్చాను. మాది సోలాపూర్ కాబట్టి సోలాపూర్లో ఎప్పుడు ప్రవచనాలు చెప్పడానికి వచ్చినా మరాఠీ లాంగ్వేజ్లోనే ఎక్కువ మంది చెప్తారు. సో ఫస్ట్ టైం ఇక్కడికి తెలుగులో ప్రవచనాలు చెప్పడానికి వస్తున్నారు. మా సిస్టర్ నాతో నాకు కూడా మరాఠీ వచ్చేస్తుంది. మా సిస్టర్ అంది మనం ఇద్దరం కలిసి వెళ్ళి ఈరోజు ఆ ప్రవచనాలు విందాంరా, నీ బర్త్డే కూడా ఉందిగా, మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో వెళ్ళి ఫస్ట్ టైం లైవ్ లో చూస్తున్నాను నేను. ఆయనవి ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ లో కూడా చాలా ప్రవచనాలు చెప్తారు ఆయన. సో రెగ్యులర్ గా ఉంటుంది ఆయన ప్రవచనం అనేది. మా సిస్టర్ ఎక్కువగా వింటుంది ఆయన ప్రవచనాలు. ఎవరు ఏంటి అనేది మీకు లైవ్ లోనే చూపిస్తాను. సో ఇప్పుడు 6 o'clock అయిందండి, మేము వెళ్తున్నాము. అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అంతా అనేది మీకు క్లియర్ గా చూపిస్తాను ఈ వీడియోలో. ఓకేనా అండి? స్టార్ట్ ద వీడియో. ఎవరికైనా ఆపద వస్తే శంభో శంకర మీరే కాపాడాలి ఉంటుంది. అందుకని అంతఃపురంలోకి వెళ్ళాడు. కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిని ప్రభువయుండుట ఆత్తుల ఆపద గింటించు అని సర్వవదన సౌందర్య లహరి పరివాహ శ్రోతు సరణివ సీమంత సరణి అని శంకరాచార్యుల వారు అంత అనుభవమైనటువంటి శ్లోకంలో మనకి అమ్మవారి యొక్క ఆ బొట్టు దర్శనం అయ్యేటట్టుగా, బొట్టంటే ఇక్కడ పెట్టుకునే బొట్టు, ఆ బొట్టు అప్పుడప్పుడు తప్పక మరుగున పడుతుంది. స్నానం చేస్తున్నారు అనుకోండి, మరుగున పడుతుంది. కానీ ఇక్కడ పెట్టుకున్నటువంటి బొట్టు మరుగున పడే అవకాశం ఉండదు. సౌభాగ్య స్థానంగా అక్కడ బొట్టు భాగ్యలక్ష్మి స్థానం అంటారు. అది మనందరికీ దర్శనం చేయించడం ద్వారా క్షేమాన్ని కటాక్షింప చెయ్యాలని సౌందర్య లహరి అన్న మాట శంకరాచార్యుల వారు ఆ శ్లోకంలోని ప్రయోగించారు. కాబట్టి ఆ శ్లోకంలో అమ్మవారి యొక్క అంత మంగళప్రదమైనటువంటి దర్శనాన్ని శంకరాచార్యుల వారు మనకందరికీ కూడా కల్పించారు. అంటే అమ్మవారికి సంబంధించినంత వరకు అమ్మవారి అంతఃప్రత్యన్న దర్శనం కానీ, అమ్మవారి యొక్క ఆభరణములలో కొన్ని ఆభరణములను ధ్యానం చేయడం కానీ అంత విశేషాలు గ్రహిస్తాయి. బహుశः ఉపాసనలో ఇంత గొప్ప లక్షణం మీకు ఇంకెక్కడ కనపడదు. అందుకే సౌందర్యాలలో శంకరాచార్యుల వారు ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా అంత గొప్పగా వర్ణన చేస్తూ వెళ్ళారు. అటువంటి తల్లికి ఉన్న చాలా గొప్ప లక్షణాలలో ఒకటి ఏంటి అంటే ఆవిడ సరస్వతి స్వరూపంగా జరగదు. సరస్వతి అంటే ప్రవాహం. యథార్థానికి వేదంలో సరస్వతి అన్న పేరు అర్థం ఏంటంటే ప్రవహించినది. నీరు ప్రవహించకుండా ఒక చోట వేగిపోయింది అనుకోండి, అందులో ఈగలు దోణలు మొదలైనవి దొరుకుతాయి, దుర్వాసన వస్తుంది. విద్య కూడా ప్రవహించాలి. విద్య ధనం ఈ రెండు ప్రవహించే అనుకోండి ప్రయోజనం ఉంటుంది. డబ్బు తీసుకెళ్లి ఖర్చు పెట్టకుండా మీరు దాచిపెట్టేశారు అనుకోండి, కొంత దాచుకోవాలి తప్పదు. కానీ ఇక ప్రకృతి జీవితం జీవిస్తూ అట్లాగే దాచిపెట్టారు అనుకోండి, దాని వల్ల ఏ ప్రయోజనం ఉండదు. మీరు ఒక మంచి కార్యానికి ఆ ధనాన్ని ఇచ్చారనుకోండి, అది మీకు పుణ్యంగా మరి మీ వెంట వస్తుంది. ఖర్చు పెట్టుతున్నప్పుడే ధనానికి ప్రయోజనం కలుగుతుంది. విద్య ఖర్చు పెడితేనే ప్రయోజనం. విద్యామరస్య రూపమధికం ప్రచండ రూపం ధనం. విద్యా భోగకరి యశస్సుకరి విద్యా గురువాంగులు విద్యా బంధుజలో విదేశమనే విద్యా పరం యోచనం విద్యా రజసుజ్జతే నది ధనం విద్యావిహీన పశు. ధనం కాదు, నది ధనం విద్యావిహీన పశు. విద్య మీరు ఎంత ఖర్చు పెడితే అంత పెరుగుతుంది. ధనం ఖర్చు పెడితే ఉంటే తగ్గుతుంది. కానీ నచోరహార్యం నచ రాజహార్యం న భ్రాతునాజ్యం నచ భారతాని ఏ కృతే వర్ధతయే నిత్యం విద్యాధనం సర్వధన ప్రథ. అన్ని ధనంలోకి గొప్పది అంటే విద్యాధనం. ఆ విద్యాధనం ఎంత గొప్పది అంటే
మీరు ఎంత ఖర్చు పెడుతుంటే అంత పెరుగుతుంది. మీరు ఎంత మందిని ఎన్ని విషయాలు చెబుతుంటే మీరు స్వరం అన్ని విషయాలు జ్ఞాపకం అవుతాయి. మీరు ఎందుకు చెప్పాలి? మీరు చెప్పాలంటే మీరు నాకు ఏమి ఇస్తారు అన్న ఆలోచన ఉందనుకోండి, మీరు చెప్పాలి. ఎందుకంటే అది ప్రతిఫలాన్ని కోరుకుంటుంది. నాకేమైనా ఇస్తే నేను చెప్తాను తప్ప నాకేమీ ఇవ్వకుండా నేను ఎందుకు చెప్పాలన్న ఆలోచన వచ్చిందనుకోండి, మీరు ఉన్న విద్య అప్పుడు దానికి ప్రయోజనం ఏంటి? విద్య ప్రవహించాలి. ఆవు ఎక్కడెక్కడో తిరుగుతుంది, ఎక్కడెక్కడో గడ్డి తిరుగుతుంది, పుట్టడానికి కూడా ఎక్కుతుంది. ఎవ్వరికీ ఎక్కలేకుండా ప్రవహించేటటువంటి నీళ్లు తాగుతుంది. వాచనీయ గడ్డిని వాహిరందు జలములు రాగగా అంటారు పరిచ్ఛేదాలు. అట్లాంటి గడ్డిని అటువంటి నీళ్లు తాగి కాళ్ళ కింద నడుస్తుంది. అవి తిన్నది కూడా గబగబా తిని ఆవుకున్న లక్షణాలు ఏంటంటే మీరు ఆవు పడుకున్నప్పుడు చూస్తే కనపడదు. ఉండకుండా మళ్ళీ కడుపులో నుంచి నోట్లోకి తెచ్చుకుని మళ్ళీ నవ్వుతుంది. నెమరాసి మళ్ళీ నవ్వుతుంది. ఒకసారి పాలు తయారైపోయి అనుకోండి, సాయంకాలం దూర వెళ్ళి ఆ శిరాన్ని నోట్లో పెట్టుకుని సప్పరిస్తూ ఒక గుడ్డు గుడ్డి అనుకోండి, పాలు గుడ్డి తెచ్చి ఒకసారి పాలు గుడ్డి ఉంటుందా ఇక వెనక్కి తీయడం అవుతుందా? విద్వాంసుడైన వ్యక్తి, భగవద్భక్తి కలకొరడైన వ్యక్తి మీరు పాదాలను పట్టుకుని అయ్యా మీరు నాకు ఇది చెప్పండి అని అడిగారు అనుకోండి, ఆయనకి కష్టమైన శ్రమైన నాకే ప్రతిఫలం వస్తుంది, నాకే ఇష్టానన్న కోరిక కూడా లేకుండా ఆయన చెప్పడమే తన కర్తవ్యం అన్నట్టుగా చెప్పుకుని వెళ్ళిపోతాడు. విశేష డబ్బు తెల్లగా అయిపోయి ఎంత సంతోషంగా వెళ్ళిపోతుందో అలా తను చెప్పేసి అమ్మయ్యా నాకు తెలుసున్నది నేను చెప్పేసాను చెప్పి ఆనందంగా వెళ్ళిపోతారు కదా. నాకు ఎంత వచ్చింది, నాకు ఎంత ఇచ్చారు, నాకు ఎంత ఇస్తానన్నారు, ఇవన్నీ లెక్కలు చూసుకున్నవాడు 10 మంది ఉపదానం చేయడానికి ఏం చెప్పాలంటారు. కాబట్టి విద్య అంటే ప్రవాహం. అసలు నిజానికి వాహక శక్తి అని మాట ఉంటుంది. అంటే కాల్చేసే లక్షణం దేని ఉంటుంది అంటే అగ్నిహోత్రానికి అగ్ని దేనితోనైనా సంపర్కం చెందింది అనుకోండి, అగ్నికి బట్ట తగిలింది అనుకోండి, బట్ట కాలిపోతుంది. అగ్నికి ఉండు తగిలింది అనుకోండి, ఉండు కాలిపోతుంది. అగ్నికి పదార్థం తగిలింది అనుకోండి, ఏది తగిలితే అది కాలిపోతుంది. వాక్కు అగ్నిహోత్రం, వాక్కు అగ్నితో సమానం. వాక్కు ఏం చేస్తుంది అంటే అజ్ఞాన వాహకత్వం చేస్తుంది. అవతలవారిలో ఉన్న అజ్ఞానము తీసేస్తుంది. నాకు ఇక్కడి వరకు ఈ విషయం తెలియదండి అన్నవాడు మంచి విషయములు విన్న కారణం చేత నాకు తెలియదన్న స్థితి నుంచి తెలుసన్న స్థితిలోకి వస్తున్నాడు. ఎట్లా వస్తున్నాడు అంటే తెలియని తనం కేవలం మాటలు వినడము చేత పోతుంది. ఇది మాట పరమశక్తివంతం. మహాత్ములతో కలిసి మీరు తిరుగుతున్నారు అనుకోండి, మీరు గ్రంథాలయాలలో ఉన్న పుస్తకాలను చదివితే ఎంత గొప్ప విషయాలు తెలుస్తాయి. శ్రద్ధలతో కలిసి తిరిగిన కారణం చేత విషయాలు తెలుస్తాయి. అందుకే కృష్ణ భగవానుడు భగవద్గీతలో దాచనకి శ్రేష్ఠ తత్తరేతరో జన సగ ప్రమాణం కొడితే లోకస్సులు మూలకతే ఏంటారు. వాళ్ళు కేవలంగా చదువుకుని చెప్పడమే కాదు, వాళ్ళ అనుష్ఠానాన్ని బట్టి తెలుస్తుంది ఇట్లా ప్రవర్తించాలన్నమాట. ఆయనలా ప్రవర్తించాలని తెలుసుకుంటారు. అంటే మాట అటువంటి మాట 84 లక్షలు. ఓకే అండి, ఫైనల్లీ చాలా బాగా అనిపించింది ప్రవచనం విన్నంతసేపు. ఇంటికి వచ్చేసాము. అక్కడ మనం వచ్చేటప్పుడు మహాఆరతి కూడా చేశారు, అందరి చేత హారతి ఇప్పించారు. ఇంకా అక్కడ నుంచి వచ్చేటప్పుడు ప్రసాదం కూడా ఇచ్చారండి. ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చేసాను. సో తెలిసింది కదండి, ఫైనల్లీ చాగంటి గారి ప్రవచనము. యూట్యూబ్లో ఆయన వీడియోస్ చాలా చూస్తారు చాలా మంది వచ్చేసారు. చాలా మంది బిడీలు చేసుకుంటూ చాటలు పెట్టుకొని బిడీలు చేస్తూ కూర్చొని ప్రవచనం వినడానికి వచ్చారు. నేను ఫస్ట్ టైం వెళ్ళాను ఆయన ప్రవచనానికి. అంటే నిన్న మొన్న ఈరోజు 3 days ప్రవచనం అన్నమాట. సో నేను ఈరోజు వెళ్ళాను లాస్ట్. ఆయన కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయారు, ఎందుకంటే ఆయనకు టైం అవుతుందని చెప్పేసి ప్రవచనం కొంచెం ఎర్లీగా స్టాప్ చేసి వెళ్ళిపోయారు. సో ఎలా అనిపించిందండి? వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.